ఆరుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు అలర్ట్ అయ్యారు. 30 మంది ఎమ్మెల్యేలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నం చేస్తున్నారు. సీఎంని తప్పిస్తారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సమావేశం ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సౌజన్య, హిమాచల్ ప్రదేశ్లో ఇంకా రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈరోజు స్పీకర్ ఆరుగురు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేశారు. ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉందో దాని ప్రకారం ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఓటు వేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళపైన వేటు వేస్తున్నామని చెప్పి స్పష్టం చేశారు. స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎప్పుడైతే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి కోసం ఓటు వేశారు. సో దాంతో అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి విప్ ఏదైతే ఉందో విప్ను ధిక్కరించారనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తున్నానని చెప్పి అటు స్పీకర్ ప్రకటించారు. అయితే దీనిపైన కోర్టుకు వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. మరోపక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ అంటే ప్రస్తుతం 25 మంది ఎమ్మెల్యేలతో మాత్రమే బీజేపీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 28 మంది వాళ్ళు అవుతే వీళ్ళు ఆరుగురు వచ్చి చేరుతున్నారు. సో ఓవరాల్గా 34 మంది సంఖ్య అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా హిమాచల్ ప్రదేశ్లో అటు బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎటువంటి ఎత్తుగడ వేయాలనే దాని మీద ఒకవైపు బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ సైతం అక్కడ నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభాన్ని తెరపడేందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది. ప్రత్యేకంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కూడా ఇప్పటికే డిప్లై చేసింది. ప్రత్యేకంగా ఏదైతే దీపేందర్ హూడా, మరోపక్క డీకే శివకుమార్ వాళ్ళిద్దరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సీఎం ఏదైతే సుఖ్వీందర్ సింగ్ ఉన్నారో ఆయనతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇతర ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అంటే ఆరుగురు మంది ఎమ్మెల్యేల పైన వేటు వేశాక మరి ఏదైతే బలాలకు సంబంధించినటువంటి కూడా ఎలా ఉండబోతుంది అంటే ఆరుగురు పార్టీ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి 40 మందిలోంచి వెళ్ళిపోతే 36 మంది అవుతున్నారు. సో వాళ్ళు మాత్రం 34 మంది అవుతున్నారు. అంటే ఈ విధంగా లెక్కలన్నీ కూడా ఎక్కడికక్కడ చూస్తూ ఏ విధంగా తమ అధికారాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలనేది కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే అధికారంలోకి ఎలా రావాలనే దాని మీద బీజేపీ సైతం ముల్లగిలాలు పడుతుంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి సాయంత్రం వరకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.